మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పామరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు ఇవాళ ఈ ప్రైవేటీకరణ చేస్తాం వల్ల సామాన్య మానవుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వైద్యం చేయించుకునే సంతకాలు పెడుతున్నారు దీనికి వ్యతిరేకంగా. సో దీన్ని మీరు తీసుకుని పైకి చేయాలి, ఇది ప్రైవేటైజ్ చేయకూడదు. నేను పంపిస్తానండి. ఇటు పక్కన లోపలికి వస్తామన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు ఇవాళ ఈ ప్రైవేటీకరణ చేస్తాం వల్ల సామాన్య మానవుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వైద్యం చేయించుకునే సంతకాలు పెడుతున్నారు దీనికి వ్యతిరేకంగా. సో దీన్ని మీరు తీసుకుని పైకి చేయాలి, ఇది ప్రైవేటైజ్ చేయకూడదు. నేను పంపిస్తానండి. అలాగే మరోవైపు మచిలీపట్నంలోని వైసీపీ కార్యాలయం నుంచి వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నేల మీద కూర్చొని నిరసన తెలిపారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రైవేటీకరణ ఆపాలి, ప్రైవేటీకరణ వెంటనే వర్తిల్లాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే నిలుపుదల చేయాలి. నిర్ణయాన్ని ప్రైవేటీకరణతో పేదలకు ప్రజాధన దోపిడీని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి. వెనక్కి తీసుకోవాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రైవేటీకరణ ఆపాలి, ప్రైవేటీకరణ వెంటనే వర్తిల్లాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉందంటే, పేదలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుకుని వెళ్తే కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో వాటిని కన్సిడర్ చేయకపోగా వాళ్ళని డబ్బులుంటే ఉండండి లేకపోతే బయటికి పోండి అని నిర్దయగా మాట్లాడే పరిస్థితి. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, ఈ ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వలేదు దానివల్ల ఇట్లా చేస్తున్నామని చెప్పే పరిస్థితి లేదు. మీరు చూస్తున్నారంటారా, నాతో రండి, పేషెంట్లు ఎవరు వెళ్ళారో చూపిస్తా, మీరు వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యశ్రీలో చేయిస్తానంటే పదండి వెళ్దాం. అలాగే మీరు మీకు సంబంధం లేని 40 సంవత్సరాలు సీనియర్ అని చెప్పుకునే ఒక మనిషి తను సీఎంగా ఉన్న నాళ్ళలో ఒక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయలేకపోయాడు. కానీ జగన్ గారి హయాంలో వచ్చిన మెడికల్ కాలేజీని అన్నిటికీ కుంటి సాకులు చూపిస్తూ ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఈరోజు చాలామంది ప్రభుత్వాలు ప్రైవేటైజ్ చేస్తే ఏమవుద్ది, ప్రైవేటైజ్ చేస్తే ఇంకా మంచిగా అవుద్దేమో అని మాట్లాడుతున్నారు.
మనం ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదండి. మొన్న రైతుల పరిస్థితి ఆలోచిద్దాం. రైతులు మొన్న యూరియా కట్టలు సబ్సిడీలో దొరకకపోతే బయట షాపుల్లో కొనుక్కున్నారు. ఏదైనా ఒక ప్రైవేటు షాప్ అతను అయ్యో రైతులు కష్టపడుతున్నారే వీళ్ళకి తక్కువ రేటుకి ఇద్దామని ఇచ్చారా? డబల్ రేట్ ట్రిపుల్ రేట్కి అమ్మారా? ఈరోజు ప్రతి గ్రామం కూడా తిరిగి ఈ కూటమి నేతలు ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళా కూడా పాత పద్ధతిలోకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ అన్ని అమ్మేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఏదైతే తీసుకొచ్చారో ఆ మెడికల్ కాలేజీలని ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తూ ఈ రోజు ముక్కలు ముక్కలుగా ఆ మెడికల్ కాలేజీలు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి దారాదత్తం చేస్తా ఉన్నారు. తద్వారా ఇక్కడ విద్యని దూరం చేస్తూ మెడికల్ విద్యని దూరం చేస్తూ పేద ప్రజలకు దూరం చేస్తూ అదే విధంగా వైద్యాన్ని కూడా పేదలకి దూరం చేస్తూ ఈరోజు ఒకరికి